అదరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. శ్రీకాకుళం జిల్లా పలాసలోని కాశీబొగ్గలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి ఆలయంలో జరిగినటువంటి తొక్కిసలాట ఘటన ఏదైతే ఉందో ఆ ఘటనకు సంబంధించిన ఆ ఘటనా స్థలంలో ప్రస్తుతం మనం ఉన్నాం. ఈ టెంపుల్లోనే తొక్కిసలాట జరిగి మొత్తం 9 మంది మృతి చెందినటువంటి పరిస్థితి. దీంతో ఇక్కడ మంత్రులు కావచ్చు, అధికారులు కావచ్చు, వరుసగా ఇక్కడ జరిగినటువంటి ఘటనని పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం అయితే ఇక్కడ దేవాదాయ శాఖ మంత్రి ఉన్నారు. ఆయన కూడా ఇక్కడ ఎలా జరిగింది ఏంటి అని చెప్పేసి వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు. ఎమ్మెల్యే గౌతు శిరీష గారిని కూడా వరుసగా ఘటన జరిగిన దగ్గర నుంచి వచ్చి ఇక్కడ పరిస్థితుల్ని పర్యవేక్షిస్తున్నటువంటి పరిస్థితి. అయితే దీనికి సంబంధించినటువంటి ఈ విచారణ కూడా మొదలైంది. మొత్తం త్రిసభ్య కమిటీ వేసి ఈ విచారణ కొనసాగిస్తున్నారు. మొత్తం ఈ ముగ్గురు అధికారులు ఎవరైతే ఉన్నారో ఒకరు పోలీస్ డిపార్ట్మెంట్కి చెందినవారు, ఇంకొకరు రెవెన్యూ డిపార్ట్మెంట్కి చెందినవారు, ఇంకొకరు దేవాదాయ శాఖకు సంబంధించినటువంటి ముగ్గురు అధికారులతో కమిటీ వేసినటువంటి పరిస్థితి. ఈ ఘటన ఎలా జరిగింది, ఎవరిపైన చర్యలు తీసుకోవాలనేది ఈ నివేదిక వచ్చిన తర్వాత చర్యలు తీసుకునేటటువంటి అవకాశం ఉంటుంది. ఈ తొక్కిసలాట ఎలా జరిగింది ఏంటి అనేది త్వరలోనే నివేదిక వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. ఆ నివేదికను బట్టి దీనికి బాధ్యులు ఎవరవుతారు, వీళ్ళు ఎవరిపైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా డిసైడ్ చేసే అవకాశం ఉంటుంది. అయితే ఈ ఆలయానికి అనుమతులు ఉన్నాయా లేవా అనేది కూడా డిసైడ్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తారు. అయితే ఇప్పుడు ఇక్కడ ఈ ఆలయాన్ని నిర్మించినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన అయితే మాత్రం ఈ అనుమతి అయితే మాత్రం ఆలయ నిర్మాణానికి అనుమతి తీసుకోలేదు. దీంతోపాటు ఇంతమంది క్రౌడ్ వస్తారని చెప్పేసి ముందుగా ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వలేదని చెప్పేసి ఆయన చెప్తున్నటువంటి పరిస్థితి. పోలీసులు కూడా అధికారులు కావచ్చు, ప్రభుత్వ యంత్రాంగం కావచ్చు, వాళ్ళు కూడా మనం చూసుకున్నట్టయితే మాకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఆ ఇన్ఫర్మేషన్ ఉండుంటే మేము భద్రతా చర్యలు చేపట్టే వాళ్ళమని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఏదేమైనప్పటికీ కూడా ఈ శ్రీకాకుళంలో జరిగిన ఘటన అనేది నిజంగా యావత్ దేశాన్ని కూడా కలిచివేస్తున్నటువంటి పరిస్థితి. అయితే దీనికి సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకుంటారు ఏంటి అనేది ముందు చూడాల్సి ఉంటుంది. ఇంకా ఇప్పుడు వరుసగా అటు ప్రభుత్వ అధికారులు కావచ్చు, నెక్స్ట్ మంత్రులు కావచ్చు, వీళ్ళందరూ కూడా సందర్శించి పరిస్థితిని పర్యవేక్షిస్తున్నటువంటి పరిస్థితి. దీంతోపాటు మరోవైపు ఇది పొలిటికల్ టర్న్ కూడా తీసుకున్నటువంటి పరిస్థితి. అందుకే ప్రతిపక్ష నేతలు కూడా వచ్చి ప్రభుత్వం మీద విమర్శలు చేస్తున్నారు. కెమెరామెన్ నాగరాజుతో షణ్ముఖ్, బిగ్ టీవీ, శ్రీకాకుళం నుంచి.